నమస్కారం, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. నేను విఎస్ఆర్ మూర్తి. రాజకీయాలలో గెలుపోటములు సహజం. ఈ ఎన్నికల్లో గెలిచిన వారు తర్వాతి ఎన్నికలలో ఓడిపోవచ్చు. ఈ ఎన్నికల్లో ఓడిపోయిన వారు తర్వాత ఎన్నికలలో విజయం సాధించనవచ్చు. అందుకు 2019, 2024 ఎన్నికలే ప్రత్యక్ష ఉదాహరణ. 2019 ఎన్నికలలో భారీ విజయం సాధించిన వైసీపీ 2024 ఎన్నికల్లో ఘోరంగా పరాజయం పాలైంది. 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తెలుగుదేశం 2024 ఎన్నికల్లో కూటమి కట్టి 164 సీట్లతో బంపర్ విజయం సాధించింది. అయితే 11 సీట్లు మాత్రమే వచ్చాయనో, లేదంటే అసెంబ్లీకి వెళితే కూటమి నాయకులను తట్టుకోలేననో కారణమేదో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం అసెంబ్లీకి వెళ్లేందుకు జంకుతున్నారు. అయితే విపక్ష నాయకుడు రోడ్డు మీదకి వస్తే ప్రజా సమస్యలకు పరిష్కారం లభిస్తుందని జగన్ తాజాగా చాటి చెప్పారా? అదే ఊపు అసెంబ్లీకి వెళ్ళి సైతం కంటిన్యూ చేస్తారా? డీటెయిల్స్ ఇవాల్టి బర్నింగ్ ఇష్యూలో చూద్దాం. వైఎస్ జగన్ 2019 ఎన్నికల్లో 151 సీట్లు గెలిచి ఏపీ రాజకీయాల్లో సంచలనమైన విజయాన్ని నమోదు చేసుకున్నారు. అయితే జగన్ హయాంలో సంక్షేమ పథకాలను కొనసాగించినా అభివృద్ధి లేదు. అదేవిధంగా అప్పటి ప్రతిపక్షాలపై ఉక్కుపాదం మోపుతున్నారన్న కొన్ని కారణాల వలన 2024 ఎన్నికల్లో జగన్కు మొండిచే ఎదురైంది. ఇంకోవైపు 3 పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడడం కూడా వైసీపీని దెబ్బకొట్టింది. అయితే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి 8-9 నెలలు గడుస్తున్నా ఇంకా కొన్ని సమస్యలు అలాగే ఉండిపోయాయి. ఇచ్చిన హామీలలో కొన్నింటిని ఇంకా స్టార్ట్ చేయలేదు కూటమి సర్కార్. అయితే ఇప్పటి వరకు జగన్ పెద్దగా బయటకు రాలేదు. తాడేపల్లి, బెంగళూరు మధ్య తిరిగినా, లండన్ పర్యటించినా ప్రజల సమస్యల పట్ల అసెంబ్లీలో చర్చించడానికి జగన్ అసెంబ్లీ గడప తొక్కలేదు. అయితే తాము కేవలం 11 మంది ఎమ్మెల్యేలే కాబట్టి, నోరున్న నాయకులెవరూ గెలవలేదు కాబట్టి అసెంబ్లీకి వెళితే కూటమి నేతల మాటల దాడి తట్టుకోలేరన్న కారణమో ఏమో తెలియదు కానీ వైసీపీ అయితే ఇప్పటి వరకు అసెంబ్లీ గడప తొక్కలేదు. అయితే ఈ మధ్య జగన్ స్పీడ్ పెంచినట్లే కనిపిస్తోంది. తాజాగా మిర్చి రైతుల కోసం రోడ్డెక్కిన జగన్ ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాల్లో హీట్ పెంచేశారు. మిర్చి ధరల విషయంలో జగన్ స్పందించిన తీరుతో చంద్రబాబు సైతం వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అటు సెంట్రల్ గవర్నమెంట్ సైతం దీనిపై స్పందించాల్సి వచ్చింది. దీంతో జగన్ ఒక్కసారిగా బయటకొస్తే ప్రజా సమస్యల విషయంలో ప్రభుత్వాల నుంచి రెస్పాండ్ ఖచ్చితంగా రావాల్సిన పరిస్థితి వచ్చిందని, ఇదే ఊపును జగన్ కంటిన్యూ చేసి ప్రజల సమస్యలన్నింటిపై గొంతెత్తితే ఖచ్చితంగా ప్రజలకు న్యాయం జరగడంతో పాటు వైసీపీ పార్టీకి కూడా మంచి మైలేజ్ వస్తుందని, తిరిగి పూర్వ వైభవం దక్కించుకునేందుకు అవకాశం ఉంటుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలదే ప్రధాన పాత్ర. ఎందుకంటే ప్రతిపక్షాల పాత్ర గట్టిగా ఉన్నప్పుడు మాత్రమే ప్రభుత్వాలు పనిచేస్తాయి. అదే ప్రతిపక్షాలే పట్టించుకోకపోతే ఏ ప్రభుత్వము తమ విధులను సరిగా నిర్వర్తించదు. ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలే ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక్క మిర్చి ధరల విషయంలో మాత్రమే కాదు, రాష్ట్రంలో ఉన్న మిగతా సమస్యలన్నింటిపై ఇదే విధంగా గళం విప్పితే ఖచ్చితంగా ప్రభుత్వం రియాక్ట్ అవ్వక తప్పదు. నిజానికి జగన్ రోడ్డెక్కి మాట్లాడినందుకే ప్రభుత్వం రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. అంటే ఇక అసెంబ్లీలో గట్టిగా ప్రశ్నిస్తే ప్రభుత్వం ఖచ్చితంగా పనిచేయక తప్పదు. అయితే జగన్ గుంటూరు పర్యటనకు వచ్చే టైంకి ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా అక్కడ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈసీ నిబంధనలను తుంగలో తొక్కి మరీ జగన్ పర్యటనకు వచ్చారు. దీంతో ఆయనపై కేసు నమోదైంది. కూటమి ప్రభుత్వం పెట్టే కేసులకు తాను భయపడనని, ఎన్ని కేసులు పెట్టుకున్నా ప్రజల కోసం పనిచేస్తానని జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో తనపై చేసిన వ్యాఖ్యలను ఖండించిన మాజీ సీఎం జగన్ తాను రైతు పక్షపాతిని అని ప్రకటించుకున్నారు. ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి వెళ్లిన ముఖ్యమంత్రి మిర్చి రైతుల కోసమే వెళ్లినట్టుగా యథావిధిగా కలరింగిస్తున్నారని ఎక్స్లో జగన్ విమర్శించారు. మిర్చి ధరల పతనంపై ప్రతిపక్షం వర్సెస్ అధికార పక్షం మధ్య
మాటల యుద్ధం కొనసాగుతోంది. మిర్చి రైతుల పరామర్శకు వెళ్లిన తనకు పోలీసు భద్రత కల్పించలేదని మాజీ సీఎం జగన్ ఆరోపించిన విషయం తెలిసిందే. మరోవైపు మిర్చి రైతుకు మద్దతు ధర ప్రకటించాలని, రైతులను ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం ఢిల్లీ వెళ్లారు. అయితే ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి వెళ్లిన చంద్రబాబుపై మాజీ సీఎం జగన్ ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. మిర్చి రైతులను మోసం చేసి ఏ సంబంధం లేని కేంద్రానికి లేఖ రాయడమేంటి అంటూ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ నాఫెడ్ ఎప్పుడూ ఏ రాష్ట్రంలోనూ ఎక్కడా మిర్చిని కొనుగోలు చేయలేదని గుర్తు చేశారు. మీరు బాధ్యతను వేరే వాళ్ల మీద నెట్టడమేంటి? మీరు చేయాల్సిన పనులు చేయకుండా కుంటి సాకులు వెతుక్కోవడమేంటి? ఈ రకంగా రైతులను మోసం చేస్తున్నారని సీఎం చంద్రబాబును నిలదీశారు జగన్. మరోవైపు చంద్రబాబు ఢిల్లీ వెళ్లి తనపై కేసుల గురించి మాట్లాడిన విషయాన్ని జగన్ ఎక్స్లో ప్రస్తావించారు. మీ కేసులకు భయపడి ప్రజా పోరాటాలు ఆపేది లేదు. నేను రైతు పక్షపాతిని, ప్రజల పక్షపాతిని. మీరు ఎన్ని కేసులు పెట్టినా రైతుల కోసం, ప్రజల కోసం నిలబడతాను అంటూ స్పష్టం చేశారు. ఇప్పటికైనా మిర్చి రైతుల్ని ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని, సంక్షోభం నుంచి రైతులు బయటపడేలా రాష్ట్ర ప్రభుత్వం తరపున వెంటనే కొనుగోలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. మొత్తానికి మిర్చి ఘాటు అధికార విపక్షాలను బాగానే తాకినట్లుందని ఈ ట్వీట్ వార్తో స్పష్టమైందని అంటున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా ఢిల్లీ పర్యటనలో కీలక ప్రతిపాదన చేశారు. ఏపీలో మిర్చి ధరలు, రైతుల సమస్యలపైన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు వివరించారు. మిర్చి ధర పెంపుతో పాటుగా ఎగుమతుల విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు. దీంతో శివరాజ్ సింగ్ ఇదే అంశంపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద మిర్చి రైతులను ఆదుకునే అంశంపైన నివేదిక ఇవ్వాలని కోరారు. కనీస మద్దతు ధరపైన కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. పతనమైన ధరలు, ఏపీలో మిర్చి ధరల పతనంపైన మాజీ సీఎం జగన్ ప్రభుత్వంపైన విమర్శలు చేశారు. తన హయాంలో ఉన్న ధరలు, ప్రస్తుతం ఉన్న పరిస్థితి వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మిర్చి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా మిర్చి యార్డ్లో జగన్ రైతులను పరామర్శించారు. ఇటు సీఎం చంద్రబాబు మిర్చి రైతులకు సమస్యలపైన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు లేఖ రాశారు. అదేవిధంగా ఢిల్లీ పర్యటనలో ఇదే అంశంపైన వివరించారు. ఎగుమతుల అంశంపైన చర్చించారు. ధరల విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు. జగన్ పర్యటన, ఢిల్లీలో చంద్రబాబు అభ్యర్థనతో ఈరోజు చౌహాన్ ఉన్నత స్థాయి సమీక్ష ఏర్పాటు చేశారు. సమస్య పరిష్కారం దిశగా తక్షణ చర్యలు, పరిష్కార మార్గం కనుక్కోవాలని ఉన్నతాధికారులను శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశించారు. ఈ సమీక్షలో ఏపీ నుంచి కేంద్రంలో మంత్రులుగా ఉన్న రామ్మోహన్ నాయుడుతో పాటుగా పెమ్మసాని చంద్రశేఖర్ హాజరయ్యారు. మిర్చికి 11,600కు పైగా ధర ఇవ్వాలని కోరినట్లు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. మిర్చి ఎగుమతులపైన చర్చించామన్నారు. ఎగుమతిదారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారన్నారు. కేంద్రం మిర్చి రైతులకు సానుకూల నిర్ణయం ప్రకటిస్తుందని భరోసా ఇచ్చారు. మిర్చి రైతుల విషయంలో చంద్రబాబు కేంద్రం ముందు కీలక ప్రతిపాదనలు చేశారు. మార్కెట్ జోక్యం పథకం కింద కేంద్ర ప్రభుత్వం 25% పంట కొనుగోలు సీలింగ్ తొలగించి సాధ్యమైనంత ఎక్కువ పంట కొనుగోలు చేయాలని చంద్రబాబు కోరారు. ఐసీఏఆర్ నిర్ణయించిన మిర్చి ధరలు ఏపీ రైతుల సాగు వ్యయాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఖరారు చేసినట్లు కనిపిస్తోందని, వాటిని సరిదిద్దాలని సూచించారు. మిర్చి కొనుగోలు వ్యయాన్ని కేంద్ర రాష్ట్రాలు ఎలా పంచుకోవాలో ఆలోచన చేయాలని కోరారు. దీంతో ఇప్పుడు ఈ ప్రతిపాదనలపైన సమీక్ష చేసి రైతులకు మేలు చేసేలా నిర్ణయం తీసుకోవాలని శివరాజ్ సింగ్ చౌహాన్ సూచించారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడుతున్నారు. ఉగాది నుంచి ప్రజల్లోకి బలంగా రావాలని భావిస్తున్నారు. ఒకవైపు పార్టీ శ్రేణులతో సమీక్షలు నిర్వహిస్తూనే గట్టిగా పోస్టుమార్టం చేస్తున్నారు. పార్టీలో సమూల మార్పులు చేస్తున్నారు. పార్టీ నుంచి బయటకు వెళుతున్న నేతల స్థానంలో కొత్తవారిని నియమిస్తున్నారు. పార్టీని ఒకవైపు గాడిన పెడుతూనే ప్రజల్లోకి వెళ్లి కూటమి వైఫల్యాలను ఎండగట్టాలని చూస్తున్నారు. మొన్నటికి మొన్న విజయవాడ సబ్ జైలుకు వెళ్లి గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పరామర్శించారు. నిన్నటికి నిన్న గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లి రైతులను కలుసుకున్నారు. వారి సమస్యలను ఎండగట్టే ప్రయత్నం చేశారు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఇదే దూకుడుతో అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలన్న డిమాండ్ వినిపిస్తోంది.
ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. కనీసం ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. కేవలం 11 స్థానాలకు మాత్రమే ఆ పార్టీ పరిమితమైంది. అయితే నిబంధనల ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం కుదరదని ప్రభుత్వం చెబుతోంది. అయితే తనకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని జగన్మోహన్ రెడ్డి తెగేసి చెబుతున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కేవలం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి మాత్రమే అసెంబ్లీకి వచ్చారు జగన్. తర్వాత ఆయన ముఖం చాటేశారు. అయితే ఉగాది నుంచి జిల్లాల పర్యటనకు సిద్ధపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఇప్పుడు అంతకంటే ముందే ప్రభుత్వ వైఫల్యాలపై గట్టిగానే ప్రశ్నిస్తున్నారు. వల్లభనేని అక్రమ అరెస్టుపై గట్టిగానే నిలదీశారు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్యవహరిస్తున్నారు. ఇంకోవైపు రైతాంగ సమస్యలపై మాట్లాడుతున్నారు. అటు పార్టీ శ్రేణుల్లో సైతం ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అన్నీ బాగున్నాయి, కానీ జగన్మోహన్ రెడ్డి శాసనసభ సమావేశాలకు హాజరై తన గళం విప్పాలన్న డిమాండ్ తెరపైకి వస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సైతం శాసనసభకు వెళ్లి ఆ దూకుడు ప్రదర్శించాలని సూచిస్తున్నాయి. అయితే 2014 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షానికి పరిమితమయ్యారు. కానీ బలమైన ప్రతిపక్షంగా తన ప్రభావాన్ని చాటుకున్నారు. అయితే అప్పటి పరిస్థితులు ఇప్పుడు లేవు. అప్పట్లో బలమైన నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా గెలిచారు. కానీ ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి, మరో ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, బాలనాగిరెడ్డి వంటి అతి కొద్ది మంది మాత్రమే గెలిచారు. అటు చూస్తే కూటమి బలం ఏకంగా 164 మంది ఎమ్మెల్యేలు. వారిని తట్టుకోవడం చాలా కష్టం. అందుకే జగన్మోహన్ రెడ్డి శాసనసభకు వెళ్లేందుకు మాత్రం సాహసించరని సెటైర్లు పడుతున్నాయి. అటు జగన్మోహన్ రెడ్డి వైఖరి కూడా అలానే ఉంది. జగన్ మిర్చి రైతుల సమస్యలపై గళం ఎత్తడంతో వారికి పరిష్కారం దొరికే దిశగానే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇప్పుడు. అదేవిధంగా మిగిలిన సమస్యలపై కూడా జగన్ గళం ఎత్తితే వాటిపై కూడా ప్రభుత్వాలు స్పందించక తప్పదు. అదే జరిగితే అన్ని వర్గాల్లోనూ జగన్కు మళ్ళీ ఆదరణ పెరగబోతోంది అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఆ పార్టీని మళ్ళీ ప్రజల్లోకి తీసుకువెళ్ళగలుగుతుంది, ఆదరణ పెంచగలుగుతుంది. ప్రతిపక్ష హోదా అనేది కేవలం నెంబర్ గేమ్ మాత్రమే. ఏ రాష్ట్రంలో అయినా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్కువ ప్రధాన పోటీదారులుగా ఉంటారో వారికి ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్షం కిందే లెక్క. ప్రజల దృష్టిలో అదే నిజం. జగన్కు ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రజలందరూ జగనే ప్రతిపక్ష నాయకుడని భావిస్తున్నారు. మరి జగన్ జనం నమ్మకాన్ని ఏ మేరకు నిలబెట్టుకుంటారు? గతంలో జగన్ అధికారంలో ఉన్నప్పుడు పరిస్థితి ఎలా ఉండేదో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఆనాడు 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అన్న అహంతోనో ఏమో తెలియదు, కానీ అప్పటి ప్రతిపక్ష పార్టీలు, ఆయా పార్టీల నాయకులపై వైసీపీ ఏ విధంగా విరుచుకుపడిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అసెంబ్లీలో సాక్షాత్తు చంద్రబాబును సైతం అవమానకరంగా మాట్లాడారు. అప్పటికే రాష్ట్రానికి సుదీర్ఘకాలం పాటు ముఖ్యమంత్రిగా పనిచేసి దేశంలోనే సీనియర్ రాజకీయ నాయకుల్లో ఒకరిగా ఉన్న చంద్రబాబును అసెంబ్లీ సాక్షిగా అవమానించడం అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా కొంతమంది ఆనాటి వైసీపీ ఎమ్మెల్యేల మాటలు చూస్తే అసలు అది అసెంబ్లీయేనా అన్నట్లుగా నోరు తూలేవారు. మాటలు దారుణంగా ఉండేవి. నాడు సభలో లేని పవన్ కళ్యాణ్పై కూడా అప్పట్లో వైసీపీ ఎమ్మెల్యేలు రెచ్చిపోయారు. అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాళ్లు అయితే మీసాలు మెలేయడం, తొడలు కొట్టడం, అసెంబ్లీలోనే వింత వింత చేష్టలతో నానాయాగి చేశారు. 151 సీట్ల బలముందన్న ధీమానో ఏమో తెలియదు, కానీ అప్పట్లో అయితే వైసీపీ టీడీపీపై ఏ విధంగా విరుచుకుపడిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు తాము అసెంబ్లీకి వెళితే అదే రీతిలో కూటమి నేతలు తమపై చెలరేగిపోతారని వైసీపీ ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది.
వైసీపీని ఈసారి 11 సీట్లకే పరిమితం చేశారు ఏపీ ప్రజలు. ఇక అప్పటి నుంచి అసెంబ్లీకి రావడం మానేశారు జగన్ అండ్ కో. అయితే అసెంబ్లీ సెషన్స్కు ఎక్కువ కాలం హాజరు కానట్లయితే ఖచ్చితంగా సభ్యత్వం రద్దయ్యే అవకాశం ఉందని చట్టాలు చెబుతున్నాయి. దీంతో వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలు వణికిపోతున్నారు. ఎక్కడ తమ సభ్యత్వం రద్దయిపోతుందో అని. అయితే జగన్ మాత్రం అసెంబ్లీకి వచ్చేందుకు ససేమిరా అంటున్నారు. సాక్షాత్తు జగన్ చెల్లి షర్మిల కూడా అసెంబ్లీకి వెళ్లలేకపోతున్నందుకు జగన్పై విమర్శలు కురిపిస్తున్నారు. ప్రజలు నమ్మి ఓట్లేస్తే మీరు ప్రజా సమస్యలు ప్రస్తావించే అవకాశం ఉండి కూడా అసెంబ్లీకి వెళ్లకపోవడం దుర్మార్గమని షర్మిల ఫైర్ అవుతున్నారు. అసెంబ్లీకి వెళ్లనప్పుడు మీకు మాకు తేడా ఏముంది అంటూ కూడా షర్మిల మాట్లాడుతున్నారు. రాజకీయ పార్టీలు సందర్భానుసారం తమ వ్యూహాలను మార్చుకుంటూ ఉంటాయి. పార్టీకి ప్రజలకు ఏది మేలు చేకూరుస్తుందనుకుంటే దానికి తగ్గట్టు యాక్షన్ ప్లాన్ రచిస్తూ ఉంటారు. అంతిమంగా చూస్తే పార్టీ ప్రయోజనాలనే పార్టీల అధినేతలు చూస్తూ ఉంటారు. ఏపీలో అయితే రాజకీయ పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో మరింత ముందుంటాయి. ఏపీలో ప్రస్తుతం ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. జగన్ తనకు ప్రతిపక్ష హోదా కావాలని పట్టుబడుతున్నారు. వైసీపీకి 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఇంకా 7 ఎమ్మెల్యేలు ఉంటే ఆయనకు విపక్ష హోదాతో పాటు కేబినెట్ ర్యాంకు కూడా దక్కుతుంది. అయితే ఇప్పుడు అది సాధ్యం కాదు. హోదా ఇవ్వాలి అనుకున్నా అది స్పీకర్ చేతిలో ఉంది. జగన్ టార్గెట్ ఒకటే, తన తండ్రి ఫోటో ఉన్న ఇళ్లలో తన ఫోటో కూడా ఉండాలన్నదే జగన్ అంతిమ లక్ష్యం. అందుకోసం సంక్షేమ పథకాలను తన హయాంలో విరివిగా అమలు చేశారు. ఇచ్చిన హామీల్లో కొన్నింటిని విస్మరించినా సంక్షేమ పథకాల విషయంలో మాత్రం జగన్ వెనకడుగు వేయలేదు. పప్పు బెల్లాల పథకాలు అంటూ జగన్పై కామెంట్స్ వినిపించినా ఆ పప్పు బెల్లాల పథకాలే పేదలకు నాడు వరమయ్యాయి. అయితే కూటమి సర్కార్ సూపర్ 6 హామీలకు సంబంధించి చాలా వరకు అమల్లోకి రాలేదు. దీంతో కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు జగన్. ఆ చేసే విమర్శలేదో అసెంబ్లీలో చేస్తే బాగుంటుంది కదా. ప్రజలంతా అసెంబ్లీలో జగన్ హామీల అమలును ప్రశ్నిస్తే ప్రభుత్వం నుంచి ఏ జవాబు వస్తుందో గమనిస్తారు కదా అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అసెంబ్లీకి వెళ్లకపోవడం అంటే ఓ విధంగా ప్రజా తీర్పును అవమానించడమేనన్న వాదన వినిపిస్తోంది. రాష్ట్రంలో ఎమ్మెల్యేగా గెలిచి శాసనసభలో అడుగు పెట్టాలని లక్షల మంది ఆశిస్తారు. అయితే 5 ఏళ్లకోసారి రాష్ట్ర ప్రజలు తమ నియోజకవర్గం నుంచి ఒకరిని ఎన్నుకుని తమ తరపున ప్రతినిధిగా శాసనసభకు పంపిస్తారు. ప్రజా సమస్యలను లేవనెత్తి ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి విపక్షాలకు అసెంబ్లీ ఓ వేదికగా ఉపయోగపడుతుంది. ఈ నేపథ్యంలో తాను శాసనసభ సమావేశాలకు వెళ్లబోనని భీష్మించుకుని కూర్చున్న జగన్పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రెస్ మీట్లు పెట్టి మీడియా ద్వారా ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నించవచ్చు. అయితే అసెంబ్లీ వేదికపై రాష్ట్ర ప్రజలంతా చూస్తుండగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించి ప్రజల తరపున గొంతు వినిపించే అవకాశం మాత్రం ఎమ్మెల్యేలకు మాత్రమే దక్కుతుంది. ఈ క్రమంలో తాము అసెంబ్లీ సమావేశాలను బాయ్కాట్ చేయడం ద్వారా ఓ చక్కటి అవకాశాన్ని వైసీపీ జారవిడుచుకుందనే అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. నిజానికి జగన్ మిర్చి ధరల విషయంలో కామెంట్స్ చేస్తేనే కేంద్ర రాష్ట్రాలు దిగివచ్చే పరిస్థితి వచ్చింది అంటే మిగతా సమస్యలపై కూడా కదం తొక్కి పోరాటం చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వాలు స్పందించక తప్పని పరిస్థితి వస్తుంది. అప్పుడు ప్రజల సమస్యలకు గనక పరిష్కారం దొరికితే ఆ క్రెడిట్ జగన్ ఖాతాలోకి చేరుతుంది. మరి ఎందుకు జగన్ అసెంబ్లీకి రావడం లేదు? ఈ రోడ్లపై మాట్లాడేదేంటో అసెంబ్లీలో మాట్లాడితే ప్రజల్లో ఆదరణ పెరుగుతుంది కదా. ఆదరణ పెరిగితే మళ్ళీ పార్టీకి పూర్వవైభవం దక్కుతుంది కదా అన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిపోయింది. అసెంబ్లీలో ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నించడం వైసీపీ బాధ్యత. ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రజల కోసం గొంతు విప్పాలి. అలా చేస్తే ప్రజల్లో పార్టీ ఇమేజ్ పెరుగుతుంది. ఒకవేళ గనుక అధికారంలో ఉన్నోళ్లు విపక్షం గొంతు నొక్కే ప్రయత్నం చేస్తే మాత్రం
దానికి ఎన్నికల్లో సమాధానం దొరుకుతుందని చరిత్ర చెబుతోంది. అంతేగాని అసలంటూ అసెంబ్లీకే వెళ్లబోమనడం తమను గెలిపించిన ప్రజల్ని అవమానించడమేనని వైసీపీ ఎమ్మెల్యేలు తెలుసుకోవాల్సి ఉంటుందన్న టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. శాసనసభ సమావేశాలకు వెళ్లకూడదని జగన్ తీసుకున్న నిర్ణయాన్ని తెలివి తక్కువ పనిగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రతిపక్ష నేత హోదా అనేది సంఖ్యాబలానికి సంబంధించిన అంశమని, తమకు సంఖ్యాబలం ఉన్నా ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోతే నిరసన తెలపాల్సిన జగన్ సంఖ్యాబలం లేకపోయినా గత సంప్రదాయాలకు భిన్నంగా తనకు ప్రతిపక్ష హోదా కావాలని అడగడం, ఈ కారణంగా శాసనసభ సమావేశాలకు వెళ్లనని చెప్పడం సహేతుక కారణం కాదనే వాదన వినిపిస్తోంది. మరి ఇప్పటికైనా జగన్ తన నిర్ణయం మార్చుకుని శాసనసభ సమావేశాలకు వెళ్లాలని సొంత పార్టీ నేతలతో పాటే సామాన్య ప్రజలు సైతం కోరుతున్నారు. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలనే జగన్ నిర్ణయం చారిత్రక తప్పిదమవుతుందనే చర్చ జరుగుతోంది. ఇప్పటికైనా జగన్ తన నిర్ణయాన్ని మార్చుకుని అసెంబ్లీ సమావేశాలకు వెళతారా లేదా అనేది వేచి చూడాలి. ఇక ఇది ఇవాళ బర్నింగ్ ఇష్యూ. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.